నమస్తే. నేను నా సినిమా కార్యక్రమానికి వనితా టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా అలనాటి మేటి నటి ఒకరు మనతో ఉన్నారు. ఆమె పేరే రాజశ్రీ. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. సో ఈరోజు మీ అనుభవాలు మా ప్రేక్షకులు అంటే నేను మొట్టమొదటిసారిగా ఏవిఎం స్టూడియోలో నేను అడుగు పెట్టాను అనమాట. అంటే అప్పుడు నాకు ఏజ్ ఎంత అంటే 10 years 11 అలా ఉంటుంది. నా ఫస్ట్ మూవీ నాగుల చవితి. ఆ ఫస్ట్ మూవీలోనే నేను 3 languagesలో వర్క్ చేశాను. ఫస్ట్ తెలుగు, తమిళ్, కన్నడం. అందులో బాలనటిగా యాక్ట్ చేశాను అన్నమాట. అప్పుడు ఆ ఏవిఎం స్టూడియోలో నేను 3 years పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశాను. నన్ను బుక్ చేసిన తర్వాత ఆ పిక్చర్ తర్వాత నేనేం చేశాను అంటే చిత్తూరు నాగయ్య గారు నన్ను ఆ స్టూడియోలో చూసి ఈ పాప బాగుంది, భక్త రామదాస్లో చిన్న కమలగా యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అడిగారు. అంటే నేను అప్పుడు పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఉండబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. మా ఇంట్లో ఉన్నారంటే లేదు మా అమ్మాయికి పెళ్లి చేస్తాం, మేము బ్రేక్ చేసుకుంటున్నాం అని 1.5 yearలోనే బ్రేక్ చేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చిన తర్వాత భక్త రామదాస్లో నేను చిన్న కమలగా యాక్ట్ చేశాను. అదే ఆ పిక్చర్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే అప్పుడు నాకు టీనేజ్ అంటే 10 years తర్వాత అలా భక్త రామదాస్లో ఒక 14 అలా ఉంటుంది. తర్వాత టీనేజ్లో 15-16 yearsలో నేను నాగుల చవితి, తర్వాత వచ్చి భక్త రామదాసు, మాంగళ్యం, తర్వాత నిత్య కళ్యాణం, పచ్చతోరణం, అలా చాలా పిక్చర్లు, పెళ్లి కాని పిల్లలు, కాంతారావు గారికి సిస్టర్గా యాక్ట్ చేస్తాను చాలా పిక్చర్లు. అంటే ఫస్ట్ నాగుల చవితి చిత్రంలోకి వచ్చినప్పుడు మీకు చాలా చిన్న వయసు. అసలు మీకు చిత్ర పరిశ్రమలోకి రావడానికి కారణం ఏంటి? అసలు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలి అంటే మీరు ఒక పెద్ద డాన్సర్గానే మాకు తోస్తుంది. ఎందుకంటే ప్రతి సాంగ్లోనూ మీరు వేసే డ్యాన్స్ అప్పట్లో భయంకరంగా రికార్డు సృష్టించింది. అటు ఫార్మల్ డ్రెస్ కానీ, ఇటు మామూలు జానపద డ్రెస్ వేసుకొని, అటువంటి జోల్స్ వేసుకొని మీరు నర్తిస్తుంటే నిజంగా స్క్రీన్కి ఎంతో అద్భుతమైన అందాన్ని ఇచ్చేది. అటువంటి ఒక డ్యాన్స్ యాంగిల్లో ఉండే మీరు సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు? అంటే అప్పుడు మా ఫ్యామిలీలో సినిమా అంటే ఇష్టం ఉండేది కాదు. నేనేం చేశాను అంటే దండాయుధపాణి పిల్లె మాస్టర్ అని పెద్ద డాన్స్ మాస్టర్ గారు మా స్ట్రీట్లోనే కృష్ణకుమారి గారు, జమున గారు, చలం గారు, రామలింగయ్య గారు అందరూ ఉండేవారన్నమాట. టీ నగర్లో అందరూ అదే స్ట్రీట్లో ఉండేవారన్నమాట. అప్పుడప్పుడు మేము చిన్నపిల్లలు కదా, జమున గారి ఇంట్లో బొమ్మలు కొలువు అది వెళ్ళటం రావటం, అక్కడ వచ్చి దండాయుధపాణి మాస్టర్ గారిని పరిచయం అయింది నాకు. మా సిస్టర్కి ఏంటంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర ఎలా అయినా సరే డ్యాన్స్ నేర్చుకోవాలి మా అమ్మాయిని. అప్పుడు నేను క్యాన్సర్ స్కూల్లో తెలుగు మీడియం చదువుతున్నాను అనమాట. చదువుతున్నప్పుడు మా సిస్టర్ ఆయన అడిగి డ్యాన్స్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. అంటే సినిమాలో యాక్ట్ చేయాలని కాదు, ఊరికి డ్యాన్స్ నేర్చుకుందాం, ఒక కళ అది. అందులో కాకుండా అది కాకుండా నేను స్కూల్ డ్రామాస్లో కూడా ఏదైనా క్యారెక్టర్ వస్తే కృష్ణుడి వేషం, తర్వాత మేనక, అలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్కూల్లో ఫంక్షన్స్ వేసేదన్నమాట. దానికోసం ఒకరోజు ఏమైందంటే మా ఊరి నుంచి బంధువులు వచ్చారు. వస్తే అప్పుడంతా షూటింగు, స్టూడియోలు అంటే మాకు తెలియదు. మా ఇంట్లో ఏమన్నా అన్నారంటే వాళ్ళందరూ చూడాలి కనుక మాస్టర్ గారి దగ్గర ఒక లెటర్ తీసుకున్నాం, డాన్స్ మాస్టర్ గారి దగ్గర తీసుకొని ఆ లెటర్ తీసుకొని మేము అంతా వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్ళాను.
అక్కడ వచ్చి ఒక పెద్ద రిహార్సల్స్ హాలు, అక్కడ నటరాజస్వామి బొమ్మ ఉంది. ఏవిఎన్ సెట్టిఆర్ గారు, దండాయతపణి మాస్టర్ గారు, జమున గారు అందరు కూర్చోన్నారు. మేము బయట నుంచి చూస్తున్నాం అనమాట. చూసినప్పుడు సెట్టిఆర్ ఎందుకో ఏవిఎన్ సెట్టిఆర్ గారు పక్క చూసి నన్ను చూసి, ఈ అమ్మాయి బాగుంటుంది చిన్న కమలగా, చిన్న జమునగా అన్నారు. అంటే అయ్యో వాళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళు యాక్ట్ చేయరు అని చెప్పారు అనమాట. అంటే మా మదర్కి ఇష్టం లేదు పిక్చర్లు అవి. సరే అంటే లేదు ఊరికి పిలవండి అంటే పిలిచారు. అమ్మ డాన్స్ చేయంటే మాస్టర్ గారు నేర్పించారు కదా నాకు. అప్పుడు డాన్స్ చేసి చూపిస్తే చాలా బాగుంది, ఈ అమ్మాయిని బుక్ చేద్దాం అన్నారు. అనుకోకుండా వరం. అందులో ఫస్ట్ ఏవిఎం స్టూడియోలోనే నేను అడుగు పెట్టడం, చూడటం, షూటింగ్ చూడటం ఇవన్నీ అనుకోకుండా జరిగిందనమాట. అప్పుడు ఆ పిక్చర్లో ఒక చిన్న వేషం, ఒక షార్ట్. అంటే గుడిలో శివలింగం దగ్గర డాన్స్ చేస్తుంటాను. గబుకొని పెద్దదైనప్పుడు జమున గారు, ఆవిడ టీనేజ్ లోనే ఉన్నారు, మేము చిన్నపిల్లలు. అప్పుడు అసలు భయం అంటేనే తెలిసేది కాదు, చేయమంటే చేయటం అంతే. అలాగా అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఈ అమ్మాయి బాగుందని నాకు పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు.